మన మనుషులకి ఈ ప్రపంచంలో అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక రహస్యాన్ని ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక పజిల్లా ఉన్నా కూడా ఆలోచిస్తే నిజమని అర్థమవుతుంది. నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది అనే ఈ సెంటెన్స్ మనం ఎప్పుడోప్పుడు ఎక్కడొక్కడ వినే ఉంటాం కదా. సేమ్ అదే విధంగా మీకు తెలుసా మీ నెక్స్ట్ లైఫ్ కూడా మీ చేతుల్లోనే ఉందని? అదెలా అనుకుంటున్నారా? ఒక మనిషి తన సహజ మరణానికి ముందు అంటే న్యాచురల్ డెత్ టైంలో వాళ్ళ మనసులో ఎలాంటి బలమైన కోరికలు ఉంటాయో వాటిని బేస్ చేసుకునే వారి నెక్స్ట్ లైఫ్ ఉంటుందట. జాగ్రత్తగా గమనిస్తే మన పురాణాల్లోనో చరిత్రల్లోనో ఎక్కడొక్కడ ఈ టాపిక్ గురించి చదివే ఉంటాం. ఈజీగా అర్థం అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ గురి చరిత్ర తీసుకుందాం. అందులో ఒక రజకుడు రాజు కావాలని రాజభోగాలు అనుభవించాలని బలమైన కోరికతో చనిపోవటం వల్ల తిరిగి మళ్లీ జన్మలో రాజులాగా పుడతాడు. జాగ్రత్తగా గమనిస్తే జనన మరణానికి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ లో ఈ థియరీ ఎక్కడొక్కడ కనిపిస్తూనే ఉంటుంది. మెయిన్ గా హిందూయిజం ఇంకా బుద్ధిజం కాంటెక్స్ట్ లో క్లియర్ గా ఉంది. డిజైర్స్ అండ్ అటాచ్మెంట్స్ ఆర్ సీన్ యాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ద సైకిల్ ఆఫ్ రీబర్త్. సో మన పునర్జన్మ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మన కోరికలు ఇంకా అనుబంధాలపై ఆధారపడి ఉందని అర్థమవుతుంది. కాకపోతే ఈ థియరీకి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వీడియోలో ముందుగా చెప్పినట్లు కంపల్సరీగా న్యాచురల్ డెత్ అయి ఉండాలి. అది కాకుండా లైఫ్ ని ఇష్టం వచ్చినట్లు ఎండ్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో గరుడ పురాణంలో ఆల్రెడీ క్లియర్ గా ఉంది. కాబట్టి అలాంటి కేసెస్ కి ఈ థియరీ అస్సలు అప్లై అవ్వదు. ఇంకో విషయం ఏంటంటే ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఎన్నో సినిమాలు ఆల్రెడీ వచ్చాయి, మనం చాలానే చూసాం. ఇంక ముందు కూడా ఈ స్టోరీ లైన్ ని బేస్ చేసుకుని మరిన్ని సినిమాలు వస్తాయి. ఇవన్నీ ఈ కాన్సెప్ట్ ఇంకాస్త క్లియర్ గా ఉంటుందని చెప్పానంతే. సో అంబానీలా రిచ్ గా పుట్టాలన్నా అమితాబ్ లాక్ సెలబ్రిటీ అవ్వాలన్నా అంతా మీ చేతుల్లోనే ఉంది. లేదా ఇవన్నీ నాకు అవసరం లేదంటే మాత్రం దేవుడి పైన నమ్మకం పెట్టుకుని ఆయన మనకి ఇచ్చిన ఈ జీవితంలో సాఫీగా ముందుకు సాగిపోవటమే, యాజ్ ఇట్ ఈస్ ఈ జన్మలో లాగా.